దేశవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం డిసెంబర్ 26వ తారీఖు నాడు ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ శత జయంతి ఉత్సవాలను ముగింపు చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఈ జాతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 భాగాల నుండి జాతాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 100 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు చేసి అనేక ప్రజల యొక్క హక్కులను రక్షించి ప్రజలకు హక్కులను సాధించి పెట్టినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం లోపల దున్నేవాడికే భూమి కావాలని చెప్పి నినదించి లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో కార్మిక వర్గానికి అండగా నిలబడి సమాన పనికి సమాన వేతనం, కార్మిక వర్గానికి 8 గంటల పని విధానం కావాలని చెప్పి పోరాటం చేసి సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం లోపల బ్యాంకులు కేంద్రంలో ప్రభుత్వ చేతిలో ఉండాలి అని చెప్పి బ్యాంకులను జాతీయకరణ చేసినటువంటి పోరాటం చేసి సాధించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం లోపల ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు మరి పని లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి పని కల్పించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. పోరాటం చేసి కేంద్రం లోపల చట్టం సాధించినటువంటి వ్యవసాయ కార్మికుల కోసం చట్టం సాధించినటువంటి పార్టీ ఈ ఎర్ర జెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. బాల కార్మికులు, చిన్న పిల్లలు చదువుకోవాల్సినటువంటి వయసులో మరి 6 కోట్ల మంది బాల కార్మికులు ఈ దేశంలో నేటికి ఉన్నారు. చదువు అనేది అంగడి సరుకుగా మారిపోయింది. అందరికీ విద్య కావాలని చెప్పి ఎర్ర జెండా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. ఉద్యోగాలు లేనటువంటి యువకులు ఈ దేశం లోపల లక్షలాది మంది ఉన్నారు. డిగ్రీ ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు స్థాపించాలి, ఉద్యోగాలు కావాలని చెప్పి ఎర్ర జెండా పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పి ఎర్ర జెండా పార్టీ ఇంకా పోరాటం చేస్తూ ఉన్నది. ఈ దేశం లోపల పరిపాలిస్తున్నటువంటి పాలకులు మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను రకరకాల పేర్లతోటి ఈరోజు వాళ్ళు ముద్రించి మరి వాళ్ళను చంపేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎవరైతే ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను ఎండగడతారో వాళ్లకు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ముద్రేసి అర్బన్ నక్సలైట్లను చంపేస్తామని చెప్పి ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవైపు మావోయిస్టులు అని చెప్పి వాళ్ళను ఊచకొత్తగా వస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ దేశం లోపల ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది. అందుకనే మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఎర్ర జెండా పార్టీలను ఐక్యం కావాలి. ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలంటే ఖచ్చితంగా ఎర్ర జెండా పార్టీలన్నీ ఐక్యమై ఈ మతోన్మాద పార్టీలను, పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి పార్టీలను మెడలు వంచి మరి ఈ దేశంలో సమసమాజాన్ని స్థాపించేటువంటి లక్ష్యంగా ఈ 100 సంవత్సరాల కాలంలో పోరాటం చేసాం. భవిష్యత్తులో కూడా మరి ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చేంత వరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా